ఇంకేమైనా క్లారిటీ? కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ కూడా మీరు అంటే ప్రజల సమస్యలు లేవనెత్తుతున్నారు కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మన తొలివేలు రఘుని కొట్టకుండా ఇండైరెక్ట్గా టీఎస్తో కొట్టిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇటువంటి ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడిండా అన్నది కాదు ఇక్కడ. నేను అదే చెప్పిన కదా, భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి, ఎవరెవరి వాటాలు ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి, ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా. కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో మనకు మరకంటకుండా ఉంటుంది. చలో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు. అది అయి ఉండొచ్చు. కాకపోతే ఎఫ్ఐఆర్ అయినట్టున్నది అనుకుంటా. ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. టీ న్యూస్లో మీ పైన ఎఫ్ఐఆర్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. లేదు. సో మీరు ఆల్రెడీ మీ ఛానల్లో క్లారిటీ ఇచ్చారు. అవును. ముగ్గురుతోటి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక అడ్వకేట్ శుంకర నరేష్తోని నాకే కాదు అందరికీ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో మోజో టీవీ 10 టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం. ఆయన నా ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి అరే ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వచ్చినాం. ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నాం, రిపోర్ట్ చేసినాం, సాయంత్రానికి వీడియో ప్లే అయింది. సో ఎక్కడ మేము ల్యాగ్ కూడా లేదు ఎక్కడ. ఒక శుంకర నరేష్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు అసలు, వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు.